మానవ కార్యకలాపాలను, మానవ జీవితాలను సమీక్షించడానికి బాగా తోడ్పడింది. మనిషి జీవితము, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఈ మూడు విషయాలలో గ్రంథాలయం అనేది ఒక ఆర్గనైజర్గా పనిచేస్తుంది. గత జీవితాన్ని తెలుపుతూ, ప్రస్తుత నడవడికను చూపెడుతూ, ముందుకు పోవడానికి ఇవాళ ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ ఎట్లా రూపుమాపాలి అనేటువంటి పద్ధతిలో అది మనకు గైడ్ చేస్తుంది, అది మనకు సూచిస్తుంది. అయితే మనము ప్రపంచాన్ని చూస్తున్నాం. టీవీలు వచ్చిన కాడ నుంచి, సెల్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి ప్రపంచ స్థితిగతులు మనకి ఎప్పటికప్పటికి తెలియజెప్పే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రపంచంలో ఎంతో కొంత పురోభివృద్ధి తర్వాత పారిశ్రామిక సిస్టమ్ను ప్రవేశపెట్టి మానవుని జీవితాన్ని సుఖమయం చేసినటువంటి విధానము మనకు యూరప్ నుంచి స్టార్ట్ అయింది. మొట్టమొదలు మానవ జీవితాన్ని భూమి మీద ఆధారపడి భూమిలో ఉన్నటువంటి సంపదను, భూమిలో ఉన్నటువంటి మానవ జీవితానికి ఉపయోగపడే వాటిని తీసుకొచ్చి ప్రకృతి మీద మానవుడు మొదటిసారి ఆధారపడి జీవించిన పద్ధతులలో మొట్టమొదటి ఆసియా ఖండమే అగ్రగామిగా ఉన్నది. ఈ ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశంలో మనకు మొహంజదారో హరప్పా ప్రాంతం లోపల ఆ రోజు నదాల ఒడ్డున మానవుడుగా పరిణామం చెందిన తర్వాత మనిషి చేసినటువంటి కృషి ఆ రోజు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డది. కాబట్టి మనిషి స్థిర నివాసాలు, వ్యవసాయ అభివృద్ధి జరిగిన తర్వాత స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని తన జీవితం ఇంకా ఉన్నతం వైపుకు తీసుకుపోవడానికి తోడ్పడ్డది. అయితే మనకు లిపి ఏర్పడ్డది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి సాహిత్యం లోపల 3 రకాల లిపులు ఉన్నాయి. ఒకటి స్పెల్లింగ్తోని చెప్పే సాహిత్యం, అది ఇంగ్లీష్. రెండవది చిత్రలేఖనం, బొమ్మల ద్వారా మనకు చెప్పే అటువంటి పద్ధతి. బొమ్మల లెక్కనే ఉంటుంది మొత్తం పుస్తకం అంతా. అట్లా ఇప్పటికీ కొన్ని దేశాలు మనకు అది కనిపిస్తాయి. అలాగే మాట వస్తున్నా పోతున్నా ఇటువంటి పద్ధతులనే భాషలు ఏర్పడి ఇట్లా సాహిత్యాలు ఏర్పడినటువంటి సంఘటనలు, అక్షరమాలలు ఏర్పడి ఇట్లా సాహిత్యాలు ఏర్పడినటువంటి పద్ధతులు. మన భారతదేశము స్పీక్ లాంగ్వేజ్ లెక్క, అంటే మాట్లాడేటువంటి దానికే భాష పదాలను ఏర్పాటు చేసుకొని ముందుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అంతకుముందు మనం ఈ చరిత్రను ఎట్లా అధ్యయనం చేసినాం, అన్ని ప్రాంతాలలో రాజులు ఏర్పాటు చేసిన తొవ్వంటి శిల్పాలు ఎక్కారు, వాళ్ళు చిత్రలేఖనం వేసారు, చెట్లు నాటించారు, సత్రాలు కట్టించారు. ఇటువంటి వాటి మీద కొంత లిపి, ఏది బొమ్మల లిపి మనకు కనిపించింది. మనకు భాష ఏర్పడి సాహిత్యాలు ఏర్పడిన తర్వాతనే మానవుని యొక్క గత చరిత్ర మనకు బాగా అర్థమై ఆ చరిత్రను మనం అధ్యయనం చేస్తూ మనం ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి
గ్రంథాలయము నగేష్ గారు ఏర్పాటు చేయడం, ఇవాళ సామాజికంగా గ్రంథాలయాలు అంటే మనకు ఒకప్పుడు ప్రకృతి లోపల బుద్ధ భగవానుడు ఆ రోజు బుద్ధుడు ఒక భౌతిక పరిస్థితిని ప్రజలందరికీ ఏర్పాటు చేసి ఒక భౌతిక పరిస్థితిని ఆలోచించే జ్ఞానాన్ని బుద్ధుడు ప్రసాదించాడు. మనిషిగా జీవించాలి, మనిషి పుట్టుక మరణం తర్వాత జీవించడం ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు. కాబట్టి మొదటి స్టేజ్ లోపల మార్క్సిజానికి బుద్ధిజం ప్రాథమిక దశ అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఆ దశ నుండి ఆధునిక సమాజం లోపల మనము మొదటి సమాజంలో ఒక కమ్యూనిజం ఎట్లా ఏర్పడ్డది, ఒక కమ్యూనిగా మనుషులు ఎట్లా బతికారు, తర్వాత డివైడ్ ఎట్లా అయ్యారు, రాజరికాలు ఎట్లొచ్చినాయి, రాజరికాలలో బుద్ధుడు ఆలోచించినటువంటి విధానం ఏంటి, తర్వాత జైనులు వచ్చారు, తర్వాత ఇంకా అనేక మంది వచ్చారు. కానీ మొట్టమొదలు మనిషి ఏదో ఒక శక్తి మనల్ని సృష్టిస్తుందనే అటువంటి నమ్మకాన్ని నుంచి మానవుడు పరిణామం చెందిందనేటువంటి పద్ధతిలో మనం ఇక్కడ దాకా వచ్చినాం. కాబట్టి రాను రాను వచ్చినటువంటి సాహిత్యాలు మానవుల సమానత్వాన్ని, మానవుల మధ్యలో ఉన్నటువంటి ఏమంటాం దాన్ని, మానవుల మధ్యలో ఉన్నటువంటి చెడును, అసమానత కానీ, కులాలు కానీ, మతాలు కానీ, ఇవన్నీ కూడా మానవుని యొక్క అభివృద్ధికి ఆటంకాలుగా తయారైనటువంటి పద్ధతులలో మనకు ఆధునిక సాహిత్యం వచ్చింది. యూరప్లో పెట్టుబడిదారి సమాజాలు వచ్చినప్పటికీ వాళ్ళు రాజ్యాంగం లోపల ఏమని పెట్టుకున్నారంటే మతాతీత రాజ్యాంగాలే ఉండాలి. మనకు మతము మన అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాబట్టి దాన్ని కొద్దిగా వెనక్కు నెట్టాలి, అది వ్యక్తులకు విడిచిపెట్టి సామాజికంగా ఒక రాజ్యాంగాన్ని, ఒక పద్ధతిని, ఒక సైన్స్ను మనం లెక్కలోకి తీసుకోవాలనే పద్ధతిలో ఈ సమాజాల అభివృద్ధి అయినాయి. అప్పుడు యూరప్ ఆసియా కంటే అభివృద్ధి వైపుకు ముందుకు వెళ్ళింది. కాబట్టి మనం ఇప్పటికీ మనము అభూత కల్పనలు ఏదో వెనుక ఉండి నడిపిస్తుందనేటువంటి పద్ధతులలో మన ఆలోచనలు ఇంకా వెనుకబడింది. మనం ఇప్పటికీ మనుషుల మధ్య అసమానతలు, కులాల తారతమ్యాలు, మతాల కోట్లాటలతోని మనం విసిగిపోతుంది.